ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2943 తాగునీటి పథకాలు 1811 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సెప్ట్ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఎన్ఎఫ్డిబికి రాజధానిలో భారీ అక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ సమావేశం దాదాపు 2 గంటలుగా జరుగుతోంది. ఎజెండాలోని అంశాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, సునీల్, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉదయం 10:30 నుంచి కూడా జరుగుతుంది. కీలక అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. దాదాపు 30 ఎజెండా అంశాలు ఇక్కడ చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐపిపిలో తీసుకున్న పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఇక్కడ కేబినెట్ ఆమోదం పొందుతున్నాయి. అదేవిధంగా సిఆర్డీ అథారిటీలు తీసుకున్న నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదం అయితే పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటితోనే పాటు 30 అంశాల తర్వాత రాజకీయ అంశాల గురించి కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఎందుకంటే ఎజెండా అంశాలు కూడా మొత్తం పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. రాజకీయ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు కేబినెట్లో ముఖ్యంగా నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ముంబై పర్యటనలో ఉన్నారు. ఆయన శస్త్రచికిత్స చేసుకోవాల్సి ఉందని ఆయన రాలేదు. రామానాయుడు అదేవిధంగా ఏదైతే కొండపల్లి శ్రీనివాసు వ్యక్తిగత పనుల వలన రాలేకపోయారు. అదేవిధంగా ఏదైతే టీజీ భరత్ కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ విధంగా 5గురు అయితే హాజరు కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాలా కీలకమైన అంశాలు అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు దాదాపు 9,355 కోట్ల మంజూరుకి ఆమోదం తెలిపింది. అదేవిధంగా విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా పర్యాటక పాలసీల్లో భాగంగా ఏదైతే కాన్సెప్ట్ నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. పర్యాటక రంగానికి 50 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో ఐటీసీ వెల్కమ్ హోటల్, కడపలో మాధవి 3 స్టార్ హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కుకు సంబంధించిన ప్రోత్సాహాలు కల్పించే ప్రతిపాదనలు కూడా ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్దగడ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణ, కుప్పం రిజర్వాయర్ నియోజకవర్గంలో ఫీడర్ ఛానల్స్, బీరవానిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేశాయి. ఏదైతే రాజధానిలో 2వ విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల పరిధిలోని ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 రుణమాఫీ, వ్యవసాయ రుణమాఫీ అమలు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం పొందింది. అదేవిధంగా ఏదైతే వార్షిక కౌలుకు సంబంధించి మెట్ట రైతులకు 30,000 నుంచి 40,000కు, జరీబు రైతులకు 50,000 నుంచి 60,000 పెంచే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం పొందింది. అదేవిధంగా ఏదైతే రాజధాని ప్రాంతంలో భారీ ఏదైతే ఎఫ్ఎస్డిబికి రాజధానిలో భారీ అక్వేరియం కార్యాలయ ఏర్పాటుకు ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కీలక అంశాల గురించి కూడా ఇక్కడైతే చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు, ఈ మధ్యకాలంలో వైసీపీ చేస్తున్న విమర్శలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, సాయికృష్ణ వ్యవహారం కావచ్చు, రావణ వ్యవహారం కావచ్చు, మంత్రులు ఇంకా ఎఫిషియన్స్గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ విధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులకి వైసీపీ సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తుందనే అంశాల గురించి కూడా ఇక్కడ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని అంశాలు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి పట్ల కూడా మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి తరచూ చెప్తున్నారు. ఆ అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు హితబోధ చేస్తున్నారు. ఇప్పుడు వరకైతే దాదాపు అజెండా అంశాలు పూర్తయినట్టు తెలుస్తుంది. మరి ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులు ఆయన చర్చిస్తున్నారు. ఎందుకంటే మనుషులకి తరచుగా చెప్తూనే ఉన్నారు, ఎక్కడైనా సరే వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంటే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. మంత్రులంతా కూడా తమ శాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి వివరించాలని కూడా ముఖ్యమంత్రి తరచూ చెప్తున్నారు. మరోసారి అవన్నీ కూడా ప్రస్తావించు ఉన్నారు. ఏదైతే సాయికృష్ణ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా రావణ్ వ్యవహారం కావచ్చు, పలు సోషల్ మీడియాలో ఏ విధంగా ఫేక్ ప్రచారాలు చేస్తూ
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టే వ్యవహారాలు చేసేవారిని ఈ ప్రభుత్వం క్షమించిందని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులకైతే చర్చిస్తున్నారు. రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా కూడా ఏ విధంగా రాజకీయ వ్యవహారాలు ఉన్నాయని కూడా కీలకమైన చర్చిస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ యాంగిల్లో ఎక్కడా కూడా డైవర్ట్ చేయాలని వైసీపీ చూస్తుంది. డైవర్ట్ కానికుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలి. ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాల విషయం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా పూర్తిగా వైసీపీ పట్ల వారు అర్థం చేసుకుంటున్నారు. వారు ఏ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి వీరితో ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా మంత్రివర్గ సహచరులకైతే ముఖ్యమంత్రి అయితే అన్ని అంశాల గురించి వారితో చేస్తున్నారు. మంత్రివర్గం కూడా వారికి ఉన్న సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రికి చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ముగియబోతుంది. అనంతరం ఆ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకి వివరిస్తారు. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.